హాయ్ అండి. మేము ఈరోజైతే మినప్పప్పు వడలు చేస్తున్నామండి. ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఒక 3-4 అవర్స్ మినప్పప్పు మంచిగా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత గ్రైండర్ చేసుకోవాలండి. నేను చెప్పినవన్నీ వేసుకొని గ్రైండర్ చేసుకుంటే బాగుంటుంది. కొన్ని ఆనియన్స్, కొన్ని మిరపకాయలు, ఎల్లిపాయలండి, పసుపు, కొంచెం కారము, అందులోనే సాల్ట్ వేసి ఫస్ట్ వీటిని సపరేట్గా గ్రైండర్ చేసుకోండి. గ్రైండర్ చేసుకున్న తర్వాత మినప్పప్పు వేసి బాగా గ్రైండర్ చేసుకోవద్దండి, కచ్చా పచ్చగా గ్రైండర్ చేసుకోవాలి. వాటిని చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని సాల్ట్ చూడండి, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు చూసి ఇంకా కావాలి అనుకుంటే ఇంకా వేసి మంచిగా కలుపుకోండి. మంచిగా వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమము బాగా కలుపుకున్న తర్వాత నార్మల్గా గట్టిగా ఉండాలండి. మెత్తగా ఉంటే వడలు సెట్ కావు. వీడియోలో చూపించిన విధంగా తావా పెట్టుకోండి. తావా పెట్టుకున్న తర్వాత మంచిగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోండి. మనము మూకుడు పెట్టి అందులో చేయొచ్చు, కానీ అవి మెత్తగా ఉంటాయండి, అంత లోపల సరిగ్గా ఉడకవు. సో ఇట్లా అయితే టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇట్లానే చేసుకోవాలి. మంచిగా చూడండి ఇలా వస్తాయి. చూడండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.